Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియోలో అయితే గాయత్రక్క వాళ్ళ ఇంట్లో వడిబియ్యం వాళ్ళ ఆడబిడ్డకు వడబియ్యం పోసి ఎల్లమ్మ లగ్గం ఉందని చెప్పాను కదా! అక్కడికైతే వెళ్ళాను. నేను వెళ్ళేసరికి అయితే లగ్గం అయితే అయితా ఉంది. వెళ్ళంగానే బియ్యం అయితే పోసాము ఎల్లమ్మ తల్లికి. తర్వాత వచ్చేసి ఈ విధంగా చాలామందికి తెలిసే ఉంటుంది ఎల్లమ్మ లగ్గము, మల్లన్న లగ్గం అనేసి. నేనైతే ఫస్ట్ టైం చూడడం ఇలా ఎల్లమ్మ లగ్గం అనేది. ఇంతవరకు మల్లన్న లగ్గం చూడలేదు, ఎల్లమ్మ లగ్గం చూడలేదు. ఇది ఫస్ట్ టైము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే అమ్మవారికైతే ఎళ్ళంగానే అందరు బియ్యం అయితే పోస్తూ ఉన్నారు. నేను కూడా బియ్యం అయితే పోసాను. తర్వాత వచ్చేసి ఈ విధంగా చేస్తున్నావు చాలా బాగా అనిపించింది. అక్కడ ఒగ్గు కథ చెప్తున్నారు, డప్పులు కొడుతున్నారు. వాయిస్ పెడదాం అనుకున్నాను కానీ సాంగ్స్ కూడా వేశారు సైడ్‌కు డెక్కులు పెట్టి. అందుకనేసి మళ్ళీ నేను అలాగే వాయిస్ పెట్టలేకపోయాను. కాకపోతే చాలా బావుంది. ఒగ్గు కథ చెప్పడం గానీ, కళ్యాణం జరగడం గానీ చాలా బావుంది. అమ్మవారికి రాణి అక్క అయితే అక్కడ కూర్చుంది. తర్వాత వచ్చేసి అందరైతే అలా బియ్యాలు పోసి వచ్చినోళ్ళందరూ ఇక్కడ మంజు అయితే, "ఏంటి ఆంటీ ఇంత లేట్‌గా వచ్చావు?" అని అడుగుతా ఉంది. "లేదురా ఇట్లా ఎళ్ళాను. అందుకనేసి అక్కడికెళ్ళాను. లేట్ అయిపోయిందని" చెప్తా ఉన్నాను. అక్కడ అందరూ బియ్యాలు పోసిన తర్వాత ఒగ్గోళ్ళైతే తీస్తా ఉన్నారు. ఆల్రెడీ మా పాప వాళ్ళ ఇంటి ముందే. తర్వాత మా పాప అయితే ముందే ఎళ్లారు. తర్వాతొచ్చేసి ఈ విధంగా అమ్మవారి కాడ బొట్లు గూడా పెట్టారు. పసుపుతో అనిత అయితే వస్తుంది. "ఏంటి ఆంటీ వీడియో తీస్తున్నావా?" అనుకుంటా వస్తా ఉంది అనిత. నేనెళ్ళిన తర్వాతే అనిత, మౌనిక వాళ్ళందరూ వచ్చారు. తర్వాతొచ్చేసి ఇక్కడైతే అయితా ఉంది. చూసుకుంటా కూర్చున్నాము. తర్వాత ఇంకొకటి ఏమో బోనం, దిష్టి బోనమో ఏమంటారు. అప్పుడు సిగం గూడా వచ్చింది వాళ్ళకు. అది భలే అనిపిచ్చింది. అంతా అయిపోయిన తర్వాత బోనం అనేది బయట తీశారు. దిష్టి బోనమో ఏమో అంటారంట. మా సైడ్ అయితే ఇలా ఎల్లమ్మ లగ్గాలు, మల్లన్న లగ్గాలు అయితే ఏమీ చెయ్యరు. నాకైతే కొన్ని కొన్ని హైదరాబాద్‌కొచ్చిన ఇక్కడ రానెక్కకి ఏమో ఇస్తా ఉన్నాడు ఆయన, ఒగ్గాయన. ఇక్కడికొచ్చాకే మాకైతే ఈ ఎల్లమ్మ లగ్గము, మల్లన్న లగ్గము, తర్వాత మా పాప మ్యారేజ్ అయిపోయిన తర్వాత దుర్గమ్మ పండుగలనేసి, ఇక పిన్నమ్మలనేసి ఇవన్నీ నాకిక్కడికొచ్చాకే తెలిసావండి. మా సైడ్ అయితే ఇవన్నీ ఏముండవు. రానెక్కయితే ఈ విధంగా పూలదండేసి పసుపు నిండుగా పోశారు. ఆ విధంగా వాళ్ళే గదా చేస్తా ఉన్నారు. వాళ్ళ ఇంటోళ్ళు గదా! అందుకనేసి మళ్ళీ ఏమో ఎత్తారు దేవుంది. అమ్మ ఎత్తుకున్నారు అందరూ. అక్కడ ఉన్నాయి గదా సామాన్లన్నీ బియ్యాలు పోసినవి అవల్లా ఎత్తారు. రాణి అక్కకు వాళ్ళ హస్బెండ్‌కైతే ఇచ్చారు. అవి నెత్తి మీద పెట్టి ఇంట్లో పెట్టి రమ్మని చెప్పారు వాళ్ళకు. తర్వాత మళ్ళీ దేవునివి త్రిశూలము, కత్తి అవన్నీ ఉంటాయి గదా! మౌనిక వచ్చింది ఇప్పుడు మళ్ళీ. తర్వాత అవన్నీ పెట్టొచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ తోటికోడళ్ళకు, రానెక్కకు అందరికి త్రిశూలం ఒకరికి, కత్తి ఒకరికి ఆ విధంగా దేవునివైతే మళ్ళీ ఇచ్చారు. అవి తర్వాత వెనక్కే తిరిగి పెట్టొచ్చారు. ఇది దిష్టి బోనమో ఏమంటారు గదా! ఆ దిష్టి బోనం అయితే భలే వాళ్ళైతే పట్టుకోకుండానే ఎగిరారు. అస్సలు దిష్టి బోనము సిగం గూడా వచ్చింది. దిష్టి బోనం ఎత్తుకున్న ఆయనకు. తర్వాత రానక వాళ్ళ హస్బెండ్ గూడా దేవుడొచ్చాడు. ఆ విధంగా వాళ్ళందరూ పట్టుకున్నారు. దేవుడొచ్చినప్పుడైతే అది భలే అనిపించింది అక్కడ. రియల్‌గా చూస్తే అయితే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం గదా మేము చూడడము. అందుకనేసి ఈ వీడియో వచ్చేసి చిన్న వీడియోనే. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదిగో ఆయనకైతే నా అమ్మవారైతే వచ్చేసింది. వేరే ఆ అమ్మ ఇంకొక ఆమెకి గూడా అమ్మవారైతే వచ్చేసింది. అదిగోండి చాలా బాగా అనిపించింది. అక్కడైతే లైవ్‌లో చూస్తే అయితే చాలా అసలు ఎట్లా అయితే ఇట్లా అయిపోతుంది. ఇంక అది అయిపోయిన తర్వాత మళ్ళా అక్కడ వాళ్ళ ఇంటోళ్ళందరిని పిలిచి మళ్ళీ ఏమో చేయిస్తా. ఇదిగోండి చాకొకరు, త్రిశూలం ఒకరు అవన్నీ ఒకరొక్కరు పట్టుకొని అలా బ్యాక్‌కే వెళ్ళాలంట. ముందు వెనక్కి తిరిగి వెళ్ళొద్దంట. ఇక తర్వాత అక్కడ మెట్ల వరకైతే బ్యాక్‌కి వెళ్ళిపోయి అటు తిరిగినాక మళ్ళీ మెట్ల మీద వెళ్ళిపోయారు. మగపిల్లలకు గూడా రానక్కకేమో ముగ్గురు కొడుకులే. వాళ్ళ ముగ్గురు కొడుకులకు గూడా ఏమేమో ఇచ్చారు.
అవి గూడా అబ్బాయిలు గూడా అలాగే తీసుకెళ్లారు. బ్యాక్‌కి నడుచుకుంటూ ఎళ్లి తీసుకెళ్లారు వాళ్ళు. అబ్బాయిలైతే మెట్ల మీద గూడా అదే విధంగా ఎళ్ళిపోయారు. లేడీస్ ఏమో ముందుకు తిరిగారు. అబ్బాయిలేమో అదే విధంగా బ్యాక్‌కే ఎళ్లారు. ఇక్కడ వంశీ, చిన్న అబ్బాయి రానక్క వాళ్ళ చిన్న అబ్బాయి, ముగ్గురు అబ్బాయిలే. ఇంక తర్వాత ఎల్లమ్మ లగ్గమైతే ఈ విధంగా చూశాను. నేనైతే ఫస్ట్ టైమ్ చూడడము. ఇక్కడ ఇంగ వాళ్ళు మళ్ళీ ఏమేమో జేస్తా ఉన్నారు. వాడు చూడండి బుడ్డోడు మంజు కొడుకు చూస్తా ఉన్నాడు అటు ఇటు. తర్వాతొచ్చేసి అమ్మమ్మ దగ్గరకో, అమ్మమ్మ దగ్గరకో అంటా ఉంది మంజు. తర్వాత ఇక్కడ కుచ్చు చూడండి, "అమ్మ నాకు ఈ బొట్టు పెట్టలేదేంటి? యెల్లో కలర్ బొట్టు నీకు పెట్టారు, నాకు పెట్టలేదు" అని అడుగుతుంది. సరేలే నేనక్కడ పెట్టిస్తాను అని జెప్తా ఉన్నాను. నాకు లేదేంటి అని అడుగుతా ఉంది. లేట్‌గా వచ్చారు గదా! అందుకే వాళ్ళకి బొట్టు పెట్టలేదు. సరేలే తర్వాత పెట్టిస్తానని జెప్పాను. "ఆ! సరే పెట్టియమ్మమ్మ" అని అడుగుతుంది. "నాకు కావాలి ఆ బొట్టు" అని అడుగుతా ఉంది కుచ్చి. ఇక్కడ లంచ్ వచ్చేసి వెజ్జు, లడ్డు, మిక్చరు, పన్నీర్ కర్రీ, మిర్చి, పూరి అవన్నీ మసాలా వంకాయ అవన్నీ అయితే ఉన్నాయి. మేము లంచ్ చేసిన తర్వాత బయటకైతే వెళ్ళాము. ఓకేలా